నీ కాల్ ఎలా వచ్చింది? అప్పుడు ఏదైనా షూట్లో ఉన్నారా? కాల్ ఎవరు చేశారు అసలు? మేము అంటున్నా చాలా మంది మా ఫైటర్స్ మా అసిస్టెంట్ ఉన్నారు, అన్నయ్య గారు ఫైట్ మీరు చేయాలి చేద్దాం ఉన్నారు. మేము మదర్ సాక్షి మేము అనుకున్నదంటే మనం ఏది కూడా అంటే పెద్దవాళ్ళు టెక్నీషియన్స్ పెద్దవాళ్ళు వాళ్ళు కోరుకుంటే మనం వెళ్ళాలి, కానీ మనం వెళ్ళి అడిగి మనం కోరుకుంటే వచ్చేది జరిగేది కాదు చెప్పి మా అసిస్టెంట్ అడిగారు చిన్న అన్నయ్య గారితో ఫైట్ అడగచ్చు కదా. మా ఒకటే ఒక కోరుకుని మనస్ఫూర్తి ఏంటంటే నేను ప్లేయర్ చేసిందంటే ధ్యానంలో చేసిందంటే అన్నయ్యకి ఒక మంచి పెద్ద మాస్టర్స్ కావాలి, జనాల తర్వాత వస్తున్నాడు, బాగుండాలి ఎవరైనా మంచి మాస్టర్ ఉండాలి. చిన్న ఎత్తుకోవడానికి ఆయన కాలు కూడా వెనకటం కూడా ఉండకూడదు, చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అంటే ఫ్యాన్ కదా గాడ్ కదా ఆయన మనస్ఫూర్తి అనుకుంటాను కదా. ఆయన ఎవరు మేము సత్యంగా నేను ధ్యానం కూర్చొని నాకు రావాలని నేను కోరుకోవాలి, ఆయనకు మంచి మాస్టర్ రావాలని కోరుకున్నాను. ఆ మంచి మాస్టర్లు ఆ కాయిన్ ఫైట్ అంతా మీదేనా కాన్సెప్ట్? అంటే కాన్సెప్ట్ తమిళ్ కాన్సెప్ట్ అన్నది. దానికి కొంచెం అన్నయ్య స్టైల్ తగ్గట్టుగా తమిళ్లో కొద్దిగా సీరియస్ ఉంటుంది, అన్నయ్యకి ఒక బాడీ లాంగ్వేజ్ ఒక జోష్ ఉంటుంది, ఆ రిధాన్ని మేము క్యాచ్ చేసి దాని ఫాలో అయితే కొంచెం బాగా క్లాస్ చేసింది. సీరియస్ సన్నివేశం అన్నయ్య వాళ్ళు మెచ్చుకుంటే సన్నివేశం, వీళ్ళంతా రౌడీస్ అంతా ఎత్తుతుంటారు అని ఒకటి అని వదిలేస్తాడు, అంత తిరుగుతారు. చూస్తే గోడ కానుకొని ఒక డెడ్ బాడీ ఇలా ఆనించుకొని కాలేసి ఇలా ఉంటాడు స్టైలిష్ గా. కృష్ణుడు తీసాడు బాడీ చేస్తాడు. అట్లాంటి స్టైల్స్ అన్ని 2-3 స్టైల్స్ అని 2-3 బాగా ఆయన అలా కొట్టేసి అలా కరదుప్పుకున్నాడు చేదానంటే బాడీ లాంగ్వేజ్ స్టైల్ ఉంటుంది ఆయనకి ఏదో ఉంది. అలా స్కిడ్ అయ్యి వాడు కొడితే అలా వస్తే స్కిడ్ అయ్యి కప్పని కొడితే ఎగిపడటం ఇలాంటి అన్నయ్య స్టైల్స్ని కొంచెం క్యాచ్ చేసుకొని బాగా అన్నయ్యని బాగానే వాడేసుకున్నాం అనుకుంటున్నాను. ప్రజలు చాలా మెచ్చుకున్నారు. న్యాచురల్గా ఫైట్ కూడా ఇంతమంది ఎలా కొడతాడు అనుకుంటే రీజన్ మంచి రీజన్ కంటెంట్ ఉంది, దాన్ని వాడుకునే అవకాశం మాకు దొరికింది. అన్నయ్యకి మేము అన్నయ్యకి మా జీవితం ధన్యమైపోయింది. ఇంకోటి అంటే మాకు చాలా అంటే ఈ సినిమాలను చేస్తున్నాము, కొంచెం ఈ రాజుల కథలో హిస్టారికల్ మూవీ కూడా చేయాలనేది కొంచెం ఉండదు కోరిక ఉండదు. కొన్ని అంటే సీజీ వర్క్ పెద్ద మనకి చదువు నాలెడ్జ్ తక్కువ ఉంది, ఏం ఎలా చేయగలండి చిన్న ఉంటా ఉన్నాయి. ఆ కోరిక గౌతమ్ శాతకారంతో డైరెక్ట్ పరిపూర్ణమైంది. కిష్ గారు బాలయ్య బాబు గారు ద్వారా మాకు తక్కువ టైంలో ఎక్కువ క్వాలిటీ ఇచ్చేవని ఇండస్ట్రీ మెచ్చుకుంది. అంటే డేస్ తక్కువ, చాలా షార్ట్ టైంలో ఆయన చేయటం కానీ మేము చేయటం కానీ యుద్ధాలు ఎక్కువ, తక్కువ డేస్ వర్క్ చేసి దీనంతా హోంవర్క్ చేసి కొంచెం కష్టపడి ఆ 2 సినిమాలు మంచి పేరు తెచ్చినాయి మాకు. 2017 గుడ్ 2017 కాదు, ప్రతి క్షణం ఆనందమైన సంగతి తెలుసు. మాకేంటంటే పండగ చేస్తారు కానీ పండగ అంటే పెద్ద మేము చెయ్యం. పండగ అంటే ఆ రోజు ఒక్కరోజు పండగ కాదు కదా, ప్రతిరోజు సూర్యుడు ఉదయిస్తున్నాడు అస్తమిస్తున్నాడు కాబట్టి రోజు పండగే. కాబట్టి మనకు మంచి జరిగిన రోజు పండగ, లేదా ఆయనకి దేవుడికి ఎవరికో ఒక రోజు మంచి జరిగిందని చెప్పి ఆయన పండగ కాదు. ఆనందం అనేది నిత్య ఆనందం, రోజు పండగే. రోజులు పెట్టుకొని ఆ రోజుల్లో క్యాలిక్యులేటెడ్ గా హ్యాపీనెస్ తో ఉండడం అన్నాను. ఇవాళ సూర్యుడు పండగ రోజు పొడిచాడు, వేరే రోజు సూర్యుడు ఉదయించాడు కుదిస్తున్నాడు. మరి ఉదయించి ఈ సూర్యాలు పొడిచిన రోజే పండగనే అనుకుంటే పెద్దలు ఒక రాశారు. ఎందుకంటే మనకి ఎందుకంటే పండగలు ఎందుకంటే ఒక పొలాల పనులు అప్పుడు ఆ టైం చేసినప్పుడు పొలం పంటలు అన్ని ఇంటికి వచ్చినప్పుడు మన పంటకు వచ్చి సంక్రాంతి పండుగ ఆనందంగా ఉందాం అట్లా అనుకున్నారు. కానీ అసలు ఆనందం ధ్యానవారం చూసి 24 hours ఆనందమే మనిషికి. అది సత్యం తెలుసుకున్నాం. పని చేస్తే ఆనందం, చూసేటప్పుడు ఆనందం, మాట్లాడితే ఆనందం. సీజీ వర్క్ బాంబే నుంచి మన రాజీవ్ అని ఒక ఆయన వచ్చారు. తర్వాత మేము అందరూ కూర్చొని, ఎందుకంటే మేము తెలిసింది ఏంటంటే తాబేలు కుందేలు సామెతమ్మ, తాబేలు కుందేలుగా పొరుగు పని పెట్టున్నాయంట కథ అందరూ తెలుసు, మనం చెప్పాల్సిన అవసరం. అట్లా మేము ఒక తాబేలు అంటాం, తెలియదు కాబట్టి తెలుసుకోవడం కోసం వాళ్ళని అడిగేసిన ఆయన ఇది సన్నివేశం మాకేం తెలీదు చెప్పి డైరెక్టర్ కిష్ గారు కూడా ఆయన కూడా ఛాలెంజ్గా తీసుకున్నారు. ఎందుకంటే అంతకుముందు బాహుబలి సినిమా రిలీజ్ అయింది, యుద్ధాలు కత్తి యుద్ధాలు సూపర్ హిట్ అయింది. ఇప్పుడు మనం ఈ తక్కువ టైం చేస్తున్నాం, మనం ఎలా యాక్సెప్ట్ చేస్తారు లేదని చెప్పి అందరూ భయభక్తులతోటి ఉన్న దగ్గర పెట్టి పని పెట్టుకొని సీజీ అతను పక్కన పెట్టుకొని మేము డైరెక్టర్ మేము అందరూ కూర్చొని ఇలా వస్తారు హీరో, దీనికి ఇలా కావాలి, ఇలా ఉంటుంది, ఇక్కడ మనుషులు మేము చూపించాలి, మీరు గేట్ చేయాలి, ఇలా ఉంటుంది, కోట ఎక్కాలి, గుర్రం వేసుకుని ఎక్కాలి, కోట గుర్రం ఎక్కాలంటే ఏం చేయాలి, అన్ని ఏది కూడా అసలు సత్యం తెలుసుకోవాలంటే మా అనుభవం తల్లి మనకు తెలియని విషయాన్ని మనస్ఫూర్తిగా అంటర్లా అక్కడ కూర్చో కొద్ది సైలెన్స్ కూర్చుంటున్నావు ఏం చేయాలో చెప్తుంది.
అదే మార్గం చూపిస్తుంది. అదే మార్గం చూపిస్తుంది. ఆ సత్యం మాకు అర్థం అర్థమవుద్ది. మనం కంగారు మన దగ్గర చిన్న ఈగో ఉందనుకోండి, అది అవతలను అడగనీదు. అడిగితే తప్పు. బయట మాసంలో 100 సినిమాలు బయట తప్పు అని ఉంటాడు ఏమన్నా ఉంటుంది. మా చిన్న పిల్లల దగ్గర వెళ్ళి నాకు తెలియదండి సార్ ఏంటి ఇది అడుగుతాను, తప్పేంటి. ఇప్పుడు కూడా నాకు బాత్రూంలోకి వెళ్ళామనుకోండి, కొంచెం కాస్ట్లీ అపార్ట్మెంట్లోకి వెళ్ళినప్పుడు షీజ్ అని ఉంటుంది, హీజ్ అని ఉంటుంది, ఇంగ్లీష్లో ఉంటుంది. లేడీస్ అంటే కొంచెం బాత్రూంలో ఇప్పుడు లేడీ ఎంతమంది బొమ్మలు వేసేవాళ్ళు, ఇప్పుడు బొమ్మలు వేయట్లా. కొన్ని అది ఇంగ్లీష్లో మాట్లాడుతుంటారు. లేడీస్ జెంట్స్ అనేది మాకు అర్థం అవుతుంది, కానీ ఇంకో అడ్వాన్స్ ఉంటాయి. షీజ్ అని ఉంటుంది కదా. నేను లేడీస్ బాత్రూంలోకి వెళ్ళాం మొన్న, చాలా కనిపిస్తుంది. అంత ఇంగ్లీష్ వేరే సత్యానికి వెళ్ళాలి నిజంగా అడుగుతుంది. ఇప్పుడు అలాంటి పేరు కనిపినప్పుడు కొద్దిగా ఆగితే వాళ్ళు వెళ్ళే పొజిషన్ చూసాను. కొంచెం నుంచున్నాం అనుకోండి, లేడీస్ వెళ్తున్నారు అంటే వాటి మనిషి ఆగాలి. ఆగితే రూట్ క్లియర్ అవుతుంది, ఆగపోతేనే కష్టాలు. పాపులు వచ్చినప్పుడు కొంచెం ఆగాలి సార్ ఎప్పుడు కూడా. అందుకని మీరు చెప్పేది అంటే లాస్ట్ షీజ్ ఈజీ అని కాకుండా బొమ్మలే చాలా మంచిది మాలాంటి వాళ్ళకి. కొంచెం లేటెస్ట్ వేయట్లేదు తల్లి, కొన్ని ఇంకా డౌట్లు చెప్పండి తల్లి. ఇప్పుడు ఇది గౌతమిపుత్ర శాతకర్ణి మూవీస్ లాంటి వాటికి మీరు ఏమైనా రెఫరెన్స్ తీసుకున్నారా? వేరే మూవీస్ అలాంటి చూసుకున్నారా? ఇంగ్లీష్ సినిమాలు చూస్తాం, వాళ్ళు చేశారు, వాళ్ళు మేకింగ్ ఎలా చేశారు. కానీ ఏంటంటే ఆ సినిమా మ్యాక్సిమం ఇంగ్లీష్ సినిమాలు చూసి కాపీ కొట్టినట్టుగా అది కనిపించదు కూడా. మీరు చూడండి, చూడటానికి చూసాం కానీ వాళ్ళ కింగ్ తెలుగు నెగిటివిటీస్ పుట్టిన మనిషి గౌతమిపుత్ర శాతకర్ణ మొరటగా కత్తి పట్టుకొని మొరటగా ఏం నరుగుతాడు, ఎంతమందిని కొడతాడు, అతని దగ్గర ఎంత పవర్ ఉంది. 15 సంవత్సరాలు అండర్ గ్రౌండ్లో అతను వర్క్ చేసేసి రాజు ఒక మరి బయటకు వచ్చాడు అనేది మాకు డైరెక్టర్ చెప్పడం జరిగింది. ఇంత అండర్ గ్రౌండ్ ఎంత వర్క్ చేశాడంటే అతను అంతే అనలైజ్ చేసి ఉంటాడు. ఒక కింగుల్ని ఎడేళ్ళు కొట్టగలుగుతాడు. అర్థం కదా, ఒక మనిషిని అంత అండర్లైజ్ చేయలేదంటే ఈ కోటను కొట్టాలంటే ఎన్ని రకాలుగా మనం వెళ్ళొచ్చు అని ఆయన అనలైజ్ చేసిన తర్వాత 15 సంవత్సరాల తర్వాత బయటకు వచ్చాడు కింగ్. ఒరిజినల్ కథలో. అప్పుడు ఆ కథ ప్రకారం మనం వెళ్తే ఆలోచన చూస్తే దానికి ఏంటంటే ఎంత న్యాచురల్గానే మనం వెళ్ళగలగాలి, కానీ రోగులు పుట్టిన పైకి అంటే తిరిగి అటు తిరిగి చేసేది కాదు. రియలైజింగ్ వెళ్తే బాగుంటుందనే దాని మీద మేము కంటెంట్ చేసాము. అది అందరికీ యాక్సెప్ట్ చేశారు ఆంధ్రప్రదేశ్ మనుషులు. థ్యాంక్ యూ ఆంధ్రప్రదేశ్ మనుషులు అందరూ, మేము వెరీ వెరీ థ్యాంక్స్ చెప్పాలి. ఇంకా క్వశ్చన్స్ ఇంకేమన్నా మీరు? నేను మీ రాముని, నేను మీ లక్ష్మణ్ని. మీ రాము, నేను లక్ష్మణ్ని. త్వరలో మా ఇంటర్వ్యూ, మా అనుభవాలు మీరు పంచుకొని మీకు నచ్చితే ఏదో ఒకటో మాట 2 వాడుకొని మీ జీవితాలు మీరు ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.